రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం, ఆల్రెడీ నేను గతంలో చాలాసార్లు చెప్పినాను ఇదే మాటలు. 2023లో మరి డివైఈఓకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఒకటి రాబోతుంది అని మరి రాష్ట్రంలో ఉండే అందరూ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉందో వారందరిలో అవగాహన కల్పించి మరి వారందరినీ మరి డివైఓ ఎగ్జామ్ రాయడానికి ప్రేరేపించి ముందుకు తీసుకొచ్చిన ఒకే ఒక అకాడమీ ఆదినారాయణ అకాడమీ. అంటే నోటిఫికేషన్ రాకముందు నుంచి, ఆ తర్వాత సిలబస్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అప్పుడు కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు కావచ్చు, ఈ డివైఓకు సంబంధించి ప్రతి అంశంలో కూడా ఎప్పటికెప్పుడు మరి గ్రౌండ్ స్థాయిలో, అంటే మన కింద స్థాయిలో ఆస్పిరెంట్స్ ఏమనుకుంటున్నారు, తర్వాత వాళ్ళకు ఉండే కష్టాలు ఏంటి, తర్వాత మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దాంట్లో సిలబస్ లో ఉండే ఈ విధి విధానాలు ఏంటి, ఇవి ఎప్పటికెప్పుడు తెలియపరుస్తూ అవేర్నెస్ కల్పించడమే మన బాధ్యత. సో దానిలో భాగంగా మార్చి 26, 27 తారీఖులో ఇక్కడ మనకు 2 రోజులు ఎగ్జామ్ అయిపోయింది. మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క పేపర్ సరళి కూడా మనం చూసాం. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత మరి ఇప్పుడు మనం దగ్గరగా మార్చి అంటే ఏప్రిల్ అయిపోయింది, అంటే 1 మంత్ దాటిపోయింది దగ్గరగా ఎగ్జామ్ జరిగి కూడా. ఇక రిజల్ట్ విషయంలో ఎటువంటి స్టెప్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ సరళి మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఇక్కడ ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాశారో వారి యొక్క అభిప్రాయాలు, చాలా మంది అభిప్రాయాలు ప్రతిరోజు కాల్ చేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటుంటే, సరే ఒక్కసారి ఒక చిన్న వీడియో రూపాయలు తెలియపరిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. మరి ఇక్కడ మనకు రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏంటి అని అంటే, ఇది మీ అందరు తెలిసిందే. ఆల్రెడీ ఈ డివైఓ మనకు ఏవైతే రోస్టర్ విషయం కావచ్చు, ఈ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా న్యాయపరమైన సమస్యలు. సో ఎగ్జామ్ జరగడానికంటే ముందే 4 days ముందు, మెయిన్స్ ఎగ్జామ్ జరగడానికంటే 4 రోజుల ముందు ఈ డివైఓ ఎవరైతే రోస్టర్ విషయంలో నష్టపోయే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒక 15 మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం. కోర్టు ఏం చెప్పేసిందంటే, మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఇప్పుడు ఈ సమయంలో మనం ఆపలేము, కానీ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ ఇవ్వకుండా మాత్రం స్టే పెడుతున్నామని చెప్పని మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్ పైన స్టే విధించింది హైకోర్టు. కాబట్టి మనకు రిజల్ట్ రాకపోవడానికి కారణం, రిజల్ట్ ఆలస్యానికి కారణం ఏంటంటే హైకోర్టు ఈ డివైఓ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్ పైన స్టే విధించడం. ఆ తర్వాత ఆ స్టే విధించిన తర్వాత మన హైకోర్టులో ఏమైనా వాదనలు జరిగాయా, మరి ఏపీపీఎస్సీ తరఫున ఏమైనా కౌంటర్ ఫైల్ దాఖలు చేశారా, సో ఈ వీటన్నిటి పైన ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. ఈ కోర్టులో ఈ యొక్క కేసు అప్పుడు స్టే విధించిన తర్వాత ఇంకా మళ్ళా కోర్టు ముందుకు రాలేదు ఈ కేసు. తర్వాత కోర్టుకు ఈ సమ్మర్ వెకేషన్స్ ఇవన్నీ కూడా జరగడం వల్ల మరి ఎప్పుడు వస్తుందనేది మనం తెలియదు, కానీ ఏదైనా ఆ విషయం ఎంత ఉంటే మీకు నేను కంపల్సరీ తెలియపరుస్తాను. ఇదొక అంశం. కాబట్టి ఎగ్జామ్ రిజల్ట్ ఎందుకు ఆలస్యం అవుతుంది, ఆలస్యానికి కారణాలు ఏంటంటే ఇదొక కారణం. ఇక రెండవ అంశం ఏంటంటే, చాలా మంది మిత్రులు నాతో మాట్లాడే మాటలు అంటే గ్రౌండ్ స్థాయిలో, కింద స్థాయి నుంచి ఎగ్జామ్ రాసిన వాళ్ళ అభిప్రాయాలు, చాలా మంది అభిప్రాయాలు 1 month అంటే మనకి ఈ అభిప్రాయాలన్నీ కూడా ఆల్మోస్ట్ అందరూ తెలుసు, కాకపోతే కొంచెం టైం పట్టింది. ఈ అభిప్రాయాల్లో ప్రధానమైన అభిప్రాయాలు ఏంటంటే, కొన్ని అనుమానాలని మన ఈ డివైఓ ఆస్పిరెంట్స్ మరి వాళ్ళ యొక్క అనుమానాలను అభిప్రాయాల రూపంలో తెలియపరిచారు. ఏంటి అనుమానాలు ఏంటి అంటే, మనము డివైఓ సిలబస్ ను చూసింటే సైకాలజీ ఒకటి, ఫిలాసఫీ ఒకటి, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఒకటి, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మొత్తం 450 మార్కులు జనరల్ స్టడీస్ తో కలిపి. ఇక్కడ మనకు పేపర్ సర్లే చూస్తుంటే, అంటే వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళ యొక్క బాధలు ఎగ్జామ్ రాసిన వాళ్ళు
సీరియస్ గా రాసి చదివిన వాళ్ళు, సీరియస్ రాసిన వాళ్ళు ఎగ్జామ్ యొక్క మెయిన్స్ పేపర్ యొక్క సరళి మరి ప్రధానంగా సిలబస్ ఓరియంటేషన్ లో ఉంది. కానీ ఒక గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం, డివైఓ అనేది ఒక గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం. ఒక గ్రూప్ 1 స్థాయి ఉద్యోగస్తులని ఎంపిక చేయడానికి మరి ఉపయోగకరంగా ఉండే పరీక్ష అదే పేపర్ అయితే కాదు అని చాలా మంది విమర్శ. అంటే పేపర్ స్థాయి అనేది చాలా తక్కువగా ఉంది అని వాళ్ళ విమర్శ. ఇంకొకటి, ఆ క్వశ్చన్ పేపర్ గమనించుంటే వాళ్ళు చెప్పిన మాట ఇవన్నీ కూడా ఆ క్వశ్చన్ పేపర్ లో చాలా క్వశ్చన్స్ రిపీటెడ్ గా వచ్చాయి. అంటే ఎగ్జామ్ జరిగేటప్పుడు ఒక 150 ప్రశ్నల్లో ఒక్కొక్క పేపర్ లో 5 ప్రశ్నలు 5 నుంచి 6 ప్రశ్నలు రిపీటెడ్ ప్రశ్నలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ రిపీటెడ్ ప్రశ్నలు రావడం ఏంటి ఈ ఎగ్జామ్ పేపర్ లో? తర్వాత పేపర్ యొక్క కాఠిన్యత అనేది మరి ఒక గ్రూప్ 1 స్థాయి ఉద్యోగుని నియమించే పేపర్ కాఠిన్యత కాదు అనేది వాళ్ళ యొక్క అనుమానాలు. సో ఇక్కడ సైకాలజీ అనేది అసలు పూర్తిగా టచ్ చేయలేదు. మరి ఇది కొందరికి లాభకరంగా ఉంది. మరి ఎవరైతే సీరియస్ గా సిలబస్ ఓరియంటేషన్ చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా నష్టకరంగా ఉందని చెప్పనేది వారి యొక్క అనుమానాలు. ఇక దీంతో పాటుగా మనం గమనించాల్సిన ఇంకొక అనుమానం ఏంటంటే పెద్ద అనుమానాలు. అంటే ఇవన్నీ కూడా నేను గ్రౌండ్ స్థాయిలో ఎవరైతే వాళ్ళు డిస్కస్ చేసుకున్న అంశాలు మాత్రమే మీ ముందు నేను తెలియపరుస్తున్నా. ఇది నా వ్యక్తిగత అంశాలు అయితే కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక వాళ్ళందరూ కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్న ఇంకొక వాల్యుబుల్ అనుమానం ఏంటంటే కొంతమంది ఒక పేపర్ మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమంలో ఒక పేపర్ చూసాం మనం. అంటే ఒక రెస్పాన్స్ షీట్ చూసాం. ఎక్స్ అనే ఒక అభ్యర్థి యొక్క మార్కులు. ఆ ఎక్స్ అనే అభ్యర్థి యొక్క మార్కులు మనం జాగ్రత్తగా గమనిస్తే జనరల్ స్టడీస్ లో కానీ ఎడ్యుకేషన్ 1 కానీ ఎడ్యుకేషన్ 2 కానీ ఆ పేపర్ సరళి మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే 300 సుమారుగా 64 మార్కులు దగ్గరగా 364 మార్క్స్ అవుట్ ఆఫ్ 450 364 మార్కులు ఒక పేపరే మనకు తెలిసిన పేపర్. ఇంకా మనకు తెలియని పేపర్స్ ఎన్ని ఉన్నాయో అనేది వాళ్ళ అనుమానాలు. ఒక వ్యక్తికి 450 మార్కుల ఎగ్జామ్ లో 364 మార్కులు రావడం అనేది సాధ్యమా? ఏది నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు కూడా, నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు 364 మార్క్స్ రావడం సాధ్యమా? అది కూడా మనం ఒకసారి ఆ పేపర్ మీరు సామాజిక మాధ్యమాలు నేను ఒక్కడే కదా అందరూ చూసారు ఆ పేపర్ మీరు ఒకసారి గమనించుంటే ఎక్కడ కూడా జనరల్ స్టడీస్ లో 110 మార్కులు, అదే మాదిరి ఎడ్యుకేషన్ 1 లో 125 మార్కులు, ఎడ్యుకేషన్ 2 లో అదే మార్క్స్. సో కాబట్టి మరి వాళ్ళందరూ ఏమైనా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వ్యక్తులు అంటే మరి కాదని వీళ్ళు అనుకుంటున్న మాటలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం ఈ 2 అంశాల పట్ల మనం ఈ అంశాలన్నింటి కూడా మీకు తెలియపరచాలి. సో ఇది డివైఓకు సంబంధించి మొదటి నుంచి మనం అవేర్నెస్ కల్పిస్తున్నాం కాబట్టి దానిలో భాగంగా రిజల్ట్ విషయం ఒకసారి తెలియపరచాలి. ఇక మన మిత్రులు ఎవరైతే ఎగ్జామ్ రాసిన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అనుమానాలు ఏంటి, ఆ అనుమానాలకు మరి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది, అనుమానాలని మనం ఎలా మనం వాటిని రెక్టిఫై వాటిని మనం మనకుండే అనుమానాలు మనం ఎలా వాటిని సాల్వ్ చేసుకోవాలి, ఆ అనుమానాలు ఉంటే మనం బాధపడుతుంటే సరిపోదు కదా, వాటిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, వీటన్నిటి కోణంలో ఒకసారి మీకు తెలియపరిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మాత్రమే రైట్ వీటన్నిటి విషయంలో ఒకసారి మీకు తెలియపరిస్తే బాగుంటుంది. మరి మిత్రులు చాలా మంది సార్ వీడియోస్ రావట్లేదు అని చెప్పి అంటుంటే, సరే మనం ఏం చేయాలి వీడియోస్? ఏపీ డివైఓకు సంబంధించి సిలబస్ రాకముందు నుంచి సిలబస్ వచ్చిన తర్వాత మరి ఫిలిమ్స్ మెయిన్స్ వీటన్నింటి అన్ని విషయాల్లో మనం అవేర్నెస్ కల్పిస్తూ చివరికి వచ్చేసాం కాబట్టి ఇక రిజల్ట్ ఎందుకు ఆలస్యం అవుతుంది? కొంతమందికి తెలిసి ఉండొచ్చు, అంటే కోర్టు విషయంలో ఉండొచ్చు చెప్పని, మరి కొంతమందికి తెలియకపోవచ్చు. సో కాబట్టి తెలియని వాళ్ళకి తెలియపరచడం మన బాధ్యత యాజ్ ఎ యూట్యూబర్ గా. ఈ రెండో విషయం ఏంటంటే వీళ్ళు వ్యక్తపరిచిన అనుమానాలు ఏవైతే ఇప్పుడు చెప్తారు కదా, అనుమానాలు ఈ పేపర్ సరళి కాఠిన్యత అనేది మరి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగుల్ని మరి నియమించే ఆ పేపర్ కాఠిన్యత అలా ఉంది. మరి మనం దాన్ని ఏపీపీఎస్సీ మనం ఏం తప్పుపట్టలేదు, పేపర్ అలా వచ్చేసింది. మరి సిలబస్ లో సైకాలజీ అసలు దాంట్లో ఎగ్జామ్ లో లేదు. ఇక మనం గమనించుంటే ప్రధానంగా ఎక్కువ మంది అనుమానాలు ఇది నెగిటివ్ మార్క్స్ ఎగ్జామ్ కాబట్టి నెగిటివ్ మార్క్స్ ఎగ్జామ్ లో మరి అన్ని మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు
తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి ఇంకా తెలియని వ్యక్తులు ఎంతమంది ఉండొచ్చు మొత్తానికి, మరి అన్ని మార్క్స్ ఎలా సాధ్యము, మరి వీటిని మనం ఎలా ఈ అనుమానాలను మనకుండే అనుమానాలను మనం ఎలా మనం వాటిని రెక్టిఫై చేసుకోవాలని చెప్పని వీళ్ళందరూ కూడా మనం మాట్లాడడం. సో ఈ విషయాలు కూడా మరి మీతో పాటుగా 10 మందికి కూడా మనం తెలియపరిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేశాం. సో కాబట్టి సరే ఏది ఏమైనా కానీ ఎగ్జామ్ అయితే జరిగిపోయింది, రిజల్ట్ అయితే కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు ఎలా చెప్తే అది జరిగిపోతుంది. ఇక మీకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నిటికీ మరి కాలమే సమాధానం చెప్తుంది కాబట్టి కొంతవరకు వేచి చూసే ధోరణి ఉంటే మంచిది. మనం ఏది కూడా ఎవరిని కూడా మనం తొందరపడి ఏ మాట అనకూడదు. సో కాబట్టి ఇక్కడ ఏదైనా కానీ మనకుండే అనుమానాలు మరి వాటిని మనం ఎలా వాటిని రెక్టిఫై చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి, వాటిని ఎలా మనం ప్రూవ్ చేసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి రాబోయే కాలంలో వాటికి సమాధానం దొరుకుతాయని చెప్పి నేను అనుకుంటూ, మరి ఇంకా ఎవరైనా కానీ ఎవరైతే ఇంకా ఈ డివైఓకి సీరియస్ గా ప్రిపేర్ అయిన మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా ఇంకా అంటే ఈ కాంపిటీషన్ ఫీల్డ్ లో వాళ్ళకి ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చాలా మంది ఈ డిఎల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకైతే డిఎల్ ఎగ్జామ్స్ కూడా చాలా మంది ఎలిజిబుల్ డివైఓ రాసిన వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇక్కడ మీరు ఈ ఇంట్రెస్ట్ ఉంటే, ఈ డిఎల్ రావాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీ సబ్జెక్ట్ చదువుకోండి. సో మీకుండే అనుమానాలు ఒకవైపు పక్కన పట్టేసుకోండి. ఇంకా మనం ఏం చేయలేము. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకుండే అనుమానాలు నాతోటో లేకపోతే నేను ఇంకా మీతో చెప్పుకోవడం తప్ప మనం ఏం చేయలేము. సరే మనం చేయాలంటే మనకుండే అనుమానాలు మనం వ్యక్తపరచడం అంతే. ఇప్పుడు నాకు చెప్పాను, నేను మీ మీరు చెప్పిన మాటలన్నింటినీ కూడా నేను అందరి ముందు వ్యక్తపరిచాను అంతే. ఇక దాన్ని పక్కన పెట్టేసి మీరు ఎవరైతే ఆల్రెడీ అప్లై చేస్తుంటారు చాలా మంది, డిఎల్ కు ప్రిపేర్ అవుతూ ఉంటారు చాలా మంది. అయితే ఈ డిఎల్ కు మరి ఎవరైతే డిఎల్ కు ప్రిపేర్ అయ్యే మిత్రుల కోసం ఆదినారాయణ అకాడమీ ఈ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ ఒకటి మీకు అందుబాటులో తీసుకొస్తుంది. జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ దాంతో పాటుగా త్వరలోనే మనకు ఈ పొలిటికల్ సైన్స్ కు సంబంధించి పొలిటికల్ సైన్స్ కంటెంట్ కు సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా ఒకటి మీకు ఆదినారాయణ అకాడమీ అతి త్వరలో రేపు మాక్సిమం ఒక 4వ తారీఖు ఆ టైంకి మీకు అంతా ఓన్లీ పొలిటికల్ సైన్స్ కు సంబంధించిన కంటెంట్ ఒకటి టెస్ట్ సిరీస్ రూపంలో మీకు అందుబాటు తీసుకొస్తుంది. కాబట్టి పొలిటికల్ సైన్స్ కంటెంట్ కానీ అదే మాదిరిగా జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ కానీ ఈ రెండు టెస్ట్ సిరీస్ మీకు ఇష్టమై మీరు బాగా రాయాలి, మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా ఈ పొలిటికల్ సైన్స్ టెస్ట్ సిరీస్ ఎలా నిర్వహిస్తారు, జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ ఎలా నిర్వహిస్తారు అనే దాని మీద మీకు అనుమానాలు ఉంటే ఒకసారి నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. సో ఇక్కడ మనం చెప్పిన అంశాలు ఏవైతే డివైఓకి చెప్పిన అంశాలన్నీ కూడా కొన్ని న్యాయపరమైన అంశాలు కోర్టు పరిధిలో ఉన్నాయి. మనం ఏం మాట్లాడకూడదు. కాబట్టి కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఆల్రెడీ ఏం చెప్పిందో మీకు చెప్పాను, రిజల్ట్ ఎందుకు లేదని చెప్పాను. ఇంకా కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో మన అభ్యర్థులు ఎవరైతే అనుమానాలు వ్యక్తపరిచారో ఆ అనుమానాలు మాత్రం మీకు తెలియపరచామంతే. ఓకేనా? సో నేనేమంటాను, ఈ అనుమానాలన్నింటినీ కూడా మీరు వ్యక్తపరిచిన తర్వాత ఇక మీ కాంపిటీషన్ పైన మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మనకు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. డిఎల్ ఎగ్జామ్ ఉంది, జేఎల్ ఎగ్జామ్ ఉంది. ఇక దీంతో పాటుగా కొంతమందికి డిఎస్సి ఎగ్జామ్ వచ్చింది ఈ మధ్య కాలంలో. డిఎస్సిలో మనం ఎందుకు ఆల్రెడీ ఎంప్లాయీస్ అని చెప్పి అనుకోవచ్చు. డిఎస్సిలో కూడా కొంతమందికి మరి ఈ ఈ ప్రిన్సిపల్ కు సంబంధించిన ఎగ్జామ్ లో కూడా కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎలిజిబుల్ మీరు మొత్తానికి. సో అట్లా మనకు ఎవరైనా కానీ డిఎల్ కు సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు సిన్సియర్ గా ప్రిపేర్ కానీ ఇంకా ఎగ్జామ్ అయిపోయిన దాని గురించి ఆలోచించబాకండి. సో ఆ ఎగ్జామ్ లో ఆ డిఎల్ కు సంబంధించి ఎలాగైతే మన డిప్యూటీలో మీకు మన ఆదినారాయణ అకాడమీకి హెల్ప్ఫుల్ గా ఉందో అదే మాదిరిగా డిఎల్ ఎగ్జామ్ లో కూడా జనరల్ స్టడీస్ విషయంలో కావచ్చు. అదే మాదిరిగా ఇంకోటి ఏంటి, ఈ ఓన్లీ పొలిటికల్ సైన్స్. ఎందుకంటే డిఎల్ సుమారుగా 44 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎక్కువ సబ్జెక్ట్స్ 14 సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో వాటన్నిటిని మనం హ్యాండిల్ చేయలేము. ఒక పొలిటికల్ సైన్స్ కు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఒకటి, పొలిటికల్ సైన్స్ కు సంబంధించిన కంటెంట్ టెస్ట్ సిరీస్, అదే మాదిరిగా జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ అందరికి కామన్ గా. ఈ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ జూన్ 19వ తారీఖు ఎగ్జామ్ జరుగుతుంది. ఇక పొలిటికల్ సైన్స్ అనేది జూన్ 16వ తారీఖు జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు డేట్స్ ఇవి, ఇంకా ఏం మారలేదు. మరి డిఎస్సి డేట్స్, ఈ డిఎల్ డేట్స్ ఏమన్నా మనకు కోయిన్సైడ్ అవుతే మరి ఎగ్జామ్ డేట్స్ ఏమన్నా మారే అవకాశం ఉందా అంటే నాకు తెలిసి మారకపోవచ్చని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ 2 సబ్జెక్టుల విషయంలో జనరల్ స్టడీస్ అనేది అందరికి కామన్ సబ్జెక్టు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ ఆఫ్ టెస్టులు రాయండి. అది పొలిటికల్ సైన్స్ కావచ్చు,
జనరల్ స్టడీస్ కావచ్చు. సో అందరికీ కామన్ గా ఉండే జనరల్ స్టడీస్ ని గత అనుభవాల దృష్ట్యా మనం టెస్ట్ సిరీస్ మనం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ చాలా మంది మిత్రులు రాస్తూ ఉన్నారు మీకు తక్కువ ధరలోనే. అదే మాదిరిగా పొలిటికల్ సైన్స్ కు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మే 4వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నాం. మీకు ఏదైనా దీంట్లో ఉంటే ఆ అంశాలన్నింటినీ కూడా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నా నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. నేను వాటి ఎలా మనం ఆ టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తామనేది మీకు తెలియపరుస్తాం సార్. ఓకేనా? థ్యాంక్ యూ.